హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఊరు వచ్చామన్నమాట, భీమవరం వచ్చాం కదా. సో తెచ్చినవి అన్నీ కాస్త ఒక షెల్ఫ్ ఇచ్చింది నాకు మా అమ్మ, షెల్ఫ్లో సర్దేస్తాను అనమాట. అంతలోపు మా హన్వి చేసిన చేష్టలు కూడా చూపిస్తా. ఓకే గైస్, చూపిస్తా అంటున్నాను. ఏందన్నా ఆల్రెడీ మంచాన్ని పెంట చేసింది మా అమ్మ, అనడానికి చేయడానికి సరిపోయింది గైస్. సరిపోయారు ఇద్దరును. మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఒక నిమిషం ఆగనా, నేను వేసుకునే కాస్తానా. నీకు వేస్తాను, నేను వేస్తాను. ఇలా వెళ్ళాను, ఇలా వెళ్ళాను, వెళ్ళాను. వేస్తా అన్నప్పుడు వేస్తా. పట్టు, కళ్ళు మూసుకో. బాగా చూపించు, మామకు చూపించు. సూపర్. ఎలా నీ లిప్స్టిక్ ఎంత బాగుందో తెలుసా? చూపించు, ఎంత బాగుంది చూపించు. నన్ను లిప్స్టిక్ కాలా? నీకెంత బాగుందో. హ్యాండ్స్ అప్. మామని కలిసి పడిపోయినా పడిపోయి సర్దుకుందాం తల్లి. మనం బ్లాగ్ స్టార్ట్ చేయనట్లేదు గైస్, లిప్స్టిక్ దగ్గర ఆగిపోయింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మా తమ్ముడు ఫ్యాన్ అంటున్నాడండి, ఏరోప్లేన్ కొనుక్కున్నాడు అనమాట. ఫ్యాన్ గాలి వస్తుందా? ఓకే ఓకే వస్తుంది. ఇది రిమోట్ కంట్రోల్ అనమాట, కాకపోతే స్విచ్ ఆన్ చేస్తుంటే దానికి అదే వచ్చేస్తుంది, స్విచ్ ఆఫ్ చేస్తుంటే ప్రస్తుతానికి కూడా ఛార్జింగ్ లేదనుకుంటా. అంతే గైస్, ఈ ఛార్జింగ్ ఉంటే టప్ మన పైకి వెళ్ళి కింద పడిపోతుంది. రిమోట్తో పని అవసరం లేదనమాట దీనికి. ఏం కాదు, తీసుకో. ఇప్పుడు దానికి కావాల్సిన లిప్స్టిక్ ఇచ్చేసే వరకు ఎంతే గైస్. కాదు, మనం బ్లాగ్ ఏం కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా, ఏం ఎత్తున్నాం చెప్పు. లిప్స్టిక్ ఈరోజు కంటెంట్ సర్దుకోవడమా? ఇందులో ఏమంటే చెప్పు ఆమెకి. ఆగిపోయింది. ఇది ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కదా, తెలిస్తే కామెంట్ చేయండి. చాలా లిప్స్టిక్ అని అయిపోయింది, చెప్పాల్సింది చెప్పలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. తెచ్చుకున్న లగేజ్ అంతా షెల్ఫ్లో సర్దేసుకుంటే ఓపెన్ అయిపోద్ది, వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో చేద్దాం. పోతాను, నాకు ఇది వద్దు నేను పోతాను. ఇది ఓపెన్ చేయాలి. 1 2 3 ఓపెన్. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. 1 2 3. కాలు మీద పడిపోయిందా? అయ్యో. ఓకే గైస్, ఫాస్ట్ గా సర్దుకొని మళ్ళీ కలుద్దాం. బై. ఓకే బాయ్. సర్దుకుంటున్నప్పుడు ఇది బయటికి తీసా అనమాట, మల్టీగ్రెయిన్స్ అంట. హన్వి కోసం తీసుకున్నాను. ఇది తీసుకొచ్చిన తర్వాత మా తమ్ముడు ఒకటి తీసుకొచ్చాడు అనమాట. ఇది సేమ్ కెలాగ్స్, ఇది బ్రాండ్ వేర్ అంతే కానీ సేమ్ మల్టీగ్రెయిన్స్ అనమాట.
ఇది మా తమ్ముడు తెచ్చాడు, మహేష్ కొన్నాడు అనమాట. ఇప్పుడు ఈ రెండు నువ్వు కంప్లీట్ చేయాలి. అన్ని తినే తిండికైతే 1 ఇయర్కి ఎక్కువ వస్తుంది. అందరి పిల్లలు ఇంతేనా, మా హన్వీనే ఎంతో అర్థం అవ్వట్లేదు. కానీ ఒకసారి అది ఏం చేస్తుందో చూడండి. నేను హన్వీకి బొట్టు పెడతాను కదా, అలాగా బొట్టు పెట్టేసుకున్నా, దానికి అదే పెట్టేసుకుంటాను గైస్. దానికి అదే దెయ్యంలాగా పిచ్చి పిల్లలా పెట్టేసుకుంటాం. ఉన్న బొట్టు అంతా పెట్టేసుకుంటాం గైస్. ఆ చేతికి ఏలుతోనే పెట్టుకుని నీట్గా బొట్టుకు పెట్టుకుంటాం గైస్. హన్వీకి దిష్టి చుక్క పెడతా అనమాట, అది ఇప్పుడు నాకు పెట్టేస్తుంది. ఒక కాలుకి చాలనా, ఒక కాలుకి చాలు. ఎంత ప్రేమ ఉంటే ఇలా చేస్తుంది గైస్ నా బుజ్జు బంగారు తల్లి. బొట్టు పెట్టావా, దిష్టి బొట్టా? థ్యాంక్స్ నాన్న, నాకేం దిష్టి ఏం తగలదు నాన్న నీకులాగా. కొంచెం అంటే కొంచెం సర్దాను, ఓపిక అయిపోయింది గైస్. కొంచెం తినేస్తే మళ్ళీ ఓపిక వస్తుంది అనుకుంటా, అప్పుడు మళ్ళీ చేయడానికి ట్రై చేస్తా. ప్రస్తుతానికి బై. ఏం కాలుకి పెట్టావు కదా చాలు, మొత్తం కాల్ నిండా పారాణిలో పెట్టేస్తావా? ఇంకా పారాణి గురించి తెలియదు అనుకుంటా, లేకపోతే మొత్తం నింపేస్తుంది. నైస్. మళ్ళీ గైస్ హన్వీ ఫేస్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే నాకు బొట్టు అలా పెట్టుకుంది కదా. హెయిర్కి ఇప్పుడే ఆయిల్ రాసామన్నమాట. షెల్ఫ్లో సర్దుకోవడానికి ఒక షెల్ఫ్ అంతా బట్టలు మాత్రమేతో నిండిపోయింది. ఇంక మిగిలిన చెత్త చెదారం పెట్టడానికి పైన కొన్ని ఏదో గ్లాస్ ఐటమ్ ఉంటే అవి ప్యాక్ చేసేద్దాం అనుకున్నాం అనమాట. ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్లో ప్యాక్ చేద్దాం అనుకున్నాం. ప్యాక్ చేయాలంటే మనకి కావాల్సిన అది బ్లాగ్ చేస్తున్నాడు ఏంటి మీ డిస్టర్బెన్స్. అది ప్యాక్ చేయాలంటే ఆ ప్యాక్ చేయాలంటే ప్లాస్టర్ కావాలి. సో ప్లాస్టర్ ఆర్డర్ పెట్టాను మా తమ్ముడు. బాబు ఏం చేస్తా, ఇప్పుడు ప్యాక్ చేసి సర్దుకుని కలుద్దాం. బై బై. ఏంటన్నా హన్వీకి స్నానం చేయించలేదని పౌడర్ రాస్తాం గైస్, అందుకని అది నాకు కూడా రాసిస్తుంది. ఇప్పుడు దాన్ని ఫేస్ చేస్తే మరి దారుణంగా ఉంటుంది. సో దాన్ని చూపించిన ఇంకా చూపిస్తాను గైస్ సర్దుకున్నది. ఇది నేను కష్టపడి సర్దా, ఆ పైది మా అమ్మ పెట్టేసింది అనుకోండి. సో సర్దడం అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే, అంటే పెద్ద ఏం లేదు, నచ్చిందా లేదా అని అడగడం కూడా తప్పే అనుకుంటున్నది. కానీ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి గైస్. కొంచెం అలా ఏదో కొత్తగా పెడుతున్నాను కాబట్టి, మళ్ళీ చాలా డేస్కి కంబ్యాక్ ఇచ్చాను కాబట్టి కొంతమందికి షేర్ చేశారనుకో వీడియో కొంచెం రీచ్ అలా వస్తూ ఉంటుంది. మళ్ళీ నేను ఫామ్లోకి వచ్చేస్తా. ఇప్పటి నుంచి కరెక్ట్గా అప్లోడ్ చేస్తాను, టైం టు టైం పెడతాను. వీళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు గైస్. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.